హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరపు తీపి జ్ఞాపకాలను నెమరివేసుకుంటూ కొత్త ఆశతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కువ హంగులు ఆర్భాటాలు లేకుండా ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాను. అందుకోసమే ఇంకా ఎలాంటి సందడి లేకుండా నార్మల్ డేస్లో ఎలా ఉంటామో అలానే కొంచెం ఈవినింగ్ టైంలో కేక్ కటింగ్ అలా అనుకున్నాను. అందుకోసమే ఇంకా నార్మల్గా ఇంట్లో పనులన్నీ చేశాను. మేమైతే ముగ్గు అనేది కలర్స్తో వేయలేదు, ఎందుకంటే మాకు గడప ముందు కొంచెం స్థలమే ఉంటుంది. అక్కడ ఇంకా మనం తిరగడానికి వీలయ్యే విధంగానే ఉంటుంది. ఇందుకోసమే తడి చాక్ పీస్తో ముగ్గు అయితే వేశాను, విషెస్ తెలుపుతూ. ఇంకా మంచిగా దీపారాధన అయితే చేసుకున్నాను. నేను దేవాంశ్ ఇద్దరం కలిసి ఇంకా కాసేపు మంచిగా టైం స్పెండ్ చేస్తూ నిదానంగా దేవునికైతే దీపారాధన చేసుకున్నాను. ఇంకా మేమైతే గుడికి వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ గుడికి వెళ్ళినప్పుడు న్యూ ఇయర్ కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా బాబుతో ఇబ్బంది అవుతుందని బయట నుంచే మేము ఇంకా మొక్కేసి వచ్చాము. అందుకోసమే ఇంకా ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్తూనే ఉంటాము. న్యూ ఇయర్ అని స్పెషల్గా వెళ్ళకుండా ఇంట్లోనే మంచిగా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే బీరకాయ కర్రీ చేశాను. అలానే మీకు ఒక విషయం చెప్తాను. నాకు 2023లో అసలు బేసిక్ కుకింగ్ కూడా తెలీదు. కానీ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నెమ్మదిగా మా హస్బెండ్ దగ్గర అయితే వంట నేర్చుకున్నాను. అలానే నాకు ముందు ఇంటి దగ్గర అయితే చపాతీలు అలా చేయించేవాళ్ళు. కొంచెం బేసిక్ గ్రిప్ అయితే ఉంది, కానీ జొన్న రొట్టెలు చేయడం అయితే అస్సలు రాదు. ఇంకా 2023తో పోల్చుకుంటే 2024లో నాకు కొంచెం కుకింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అలానే మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది కదా. అలానే నాకు కూడా ఇంకా నేను 2024లో అయితే మంచిగా ఎవరి హెల్ప్ లేకుండా బేసిక్ కుకింగ్ అయితే నేర్చుకున్నాను. మేము ఈవినింగ్ టైంలోనే ఇంకా కేక్ అయితే కట్ చేసాము. ముందుగానే కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. దాన్ని మా హస్బెండ్ వర్కింగ్ ప్లేస్లో ఉన్న ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఉంచేసి ఇంకా దేవాన్స్తో కలిసి కేక్ అయితే కట్ చేద్దామని అనుకున్నాము. అందుకోసమే ఇంకా దేవాంశ్ మంచిగా ఆడుకుంటున్న టైంలోనే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము. అలానే దేవాంశ్ బర్త్డే అప్పుడు ఇంట్లోనే సింపుల్గా డెకరేషన్ కోసం మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దాంట్లో వచ్చిన లైట్స్తోని ఇంట్లో ఇంకా కర్టెన్ పైన అరేంజ్ చేసి మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము న్యూ ఇయర్ని. తనకు ఫస్ట్ బర్త్డే అప్పుడు అంతా ఎక్కువగా కేక్ కటింగ్ అవన్నీ తెలియదు కదా. ఇప్పుడు కొంచెం తను పెద్దయ్యే కొద్దీ తనకు కూడా అర్థమవుతుంది అనుకుంటా. అందుకోసమే ఆ రోజు ఎలాంటి అల్లరి లేకుండా మంచిగా మేమైతే క్యాండిల్స్ వెలిగించలేదు. ఇంకా నార్మల్ కేక్ పైనే అలానే దేవాన్స్ చేతుల పైన అయితే కేక్ అయితే కట్ చేయించాము. తనైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు న్యూ ఇయర్ని. అలానే మేము ఇంకా తను ఎక్కువ గోల చేస్తే వీడియో అలా తీయద్దు అని అనుకున్నాము. కానీ తను చాలా హ్యాపీగా మంచిగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంకా అందుకోసమే తనను ఫ్రీగా వదిలేసి ఇంకా మంచిగా తన ఓన్ టైంని అయితే మేము ఇచ్చాము. నార్మల్ టైంలో దేవాంష్కి కూల్ కేక్ తినిపించినా తినడు. అందుకోసమే ఈ కేక్ కూడా మేము నార్మల్ కేక్ని తీసుకున్నాము. అలానే ఎక్కువ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కొన్ని కలర్స్తోనే ఇంకా కేక్ అయితే రెడీ చేయించాము. అలానే ఒక చిన్న ఫ్లవర్ తోటి కొంచెం లుక్ బాగుంటుందని ఇలా చేయించాము.
మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంట్లోనే మంచిగా డిన్నర్ అయితే చేద్దాం అనుకున్నాము. అందుకోసమే ఇంకా హోమ్ మేడ్ మసాలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి అందులో మనకు కర్రీకి ఇంకా బగారా రైస్కి రెండింటికి కావాలి కాబట్టి కొంచెం ధనియాలు, ఇంకా అందులోని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకు బుట్ట ఈ 3 అయితే వేస్తున్నాను మసాలా కోసం. దీన్ని మంచిగా వేగాక మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. తనైతే కటింగ్ చేస్తున్నారు బగారా రైస్కి అయితే, ఇంకా అలానే కర్రీలోకి ఆనియన్ అయితే కట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఒక సైడ్ అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఇంకొక సైడ్ అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు, చికెన్ కర్రీ. ఇంకా నేనైతే బగారా రైస్ చేసేసి దేవాన్ష్కి అయితే అన్నం అయితే తినిపిస్తున్నాను. ఇంకా తనని చూసుకుంటూ ఉండగా మా హస్బెండ్ అయితే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. తను డాబా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా స్పైసీగా చికెన్ కర్రీ అనేది చేస్తున్నారు. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టారు. అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేశారు. మేము 1/2 kg చికెన్ అయితే కుక్ చేస్తున్నాము. అందుకోసమే ఇంకా ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా బేసిక్ ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ కర్రీలో యాడ్ చేస్తున్నామో వాటి నేమ్స్ చెప్తాను. ఆనియన్ వేసిన తర్వాత దాంట్లో సాల్ట్ అయితే వేయాలి. తొందరగా మంచిగా ఆనియన్ అనేది మగ్గుతుంది. అలానే ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు. అది కొంచెం ఆయిల్లో వేగాక ఇంకా పసుపు అయితే వేస్తున్నారు. మంచిగా ఒకసారి అన్నీ కలిసేలా కలపాలి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చికెన్లో ఉన్న వాటర్తోని మంచిగా కుక్ అవుతుంది. తర్వాత కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే 1 స్పూన్ కారమే వేస్తున్నాము. ఇంకా కొంచెం గ్రేవీగా ఉండడానికైతే మేమైతే వాటర్ యాడ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఫ్రైలా కావాలి అనుకుంటే ఇలానే కుక్ చేసుకోవచ్చు. కానీ అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే మనకు ఫ్రైలా రెడీ అవుతుంది. ఇంతకు ముందుకు ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే కర్రీలోకి యాడ్ చేస్తున్నాము. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. ఇంకా మంచిగా బగారా రైస్ ఇంకా ఆనియన్ చికెన్ కర్రీతో అయితే మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. అంతే ఈ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.